ఆయన ఈశ్వరీయ మౌనంలో ఉండి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను వెల్లడి చేసి మానవులు ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించి వారి నిజమైన చేరడానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని అందజేశారు. అంతా కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన వారందరూ కూడా భగవంతుని భగవంతుని ఉనికి భగవంతుడు చేసే సహాయం పట్ల విశ్వాసం కలిగి భగవంతుడిని ఆరాధన చేసుకుంటారు, పూజాధికారులు చదువుతుంటారు, ప్రేమిస్తూ ఉంటారు. అటువంటి మౌలిక జనం భగవంతుని యొక్క సహాయాన్ని పొందడానికి వారు అనుసరించవలసినటువంటి మార్గము, ఉపాయము మేరగా తెలియజేశారు. ఎందుకని అంటే మనము భగవంతుని ఎంత ప్రేమిస్తున్నప్పటికీ, భగవంతుని యొక్క ఎంత విశ్వాసము కలిగి మనము జీవిస్తున్నప్పటికీ, భగవంతుడిని సంతృప్తి పరచడం కోసము ఆయన కొరకు మనము ఎన్ని పూజాధికారులు జరిపినప్పటికీ కూడా ఆయన యొక్క సహాయాన్ని పొందలేకపోతున్నాము. మనం వాంఛించినటువంటి రీతిలో ఈ సహాయాన్ని మనము పొందలేకపోతున్నాము. అందుచేత మెహర్ బాబా ఈ సమస్యను పరిష్కరింపజేయడానికి అవసరముగా ఆయన తత్వములో, ఆయన మానవాళికి అందజేసినటువంటి సత్య ప్రేమ సందేశయుతమైనటువంటి తత్వములో భగవంతుని యొక్క దశావస్థలు ముఖ్యమైనటువంటిది. భగవంతుని యొక్క దశ స్థితులు అనేవి ముఖ్యమైనటువంటిది. వేద శాస్త్రములో కూడా సనాతన ధర్మములకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథములు వేదము. వేద శాస్త్రములో కూడా భగవంతుడిని పాక్షికముగా కాక భగవంతుడిని పరిపూర్ణముగా స్వీకరించడం ద్వారానే భగవంతుని యొక్క అనుగ్రహము పొందడం సాధ్యమని వారు తెలియజేస్తూ సర్వము కల్విదం బ్రహ్మ, సర్వము బ్రహ్మమే అనేటువంటి దృక్పథముతో వారు వేద సాహిత్యాన్ని అందజేశారు వేద ఋషులు. అదే విషయాన్ని మెహర్ బాబా ఇప్పటి మానవుల కొరకు, ఇప్పటి మానవులందరూ కూడా, దేశ విదేశాలలో ఉండేటువంటి మానవులందరూ కూడా ఏదో ఒక మతమును ఆశ్రయించి ఆ మతము ఎడలో ఉండేటువంటి వారి విశ్వాసాలను పురస్కరించుకొని ఇతర మతములను నిరసిస్తూ ఇతర మతములను అనుసరించేటువంటి వారి ఎడల అసూయ ద్వేషములను పెంచుకుంటూ దేవుని పేరిట అన్యోన్యం ప్రేమించుకోవాల్సినటువంటి మానవులందరూ కూడా అన్యోన్యం ద్వేషించుకుంటూ పగలు పెంచుకుంటూ జీవిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనేటువంటి ముసుగులు. ఇది పాక్షికమై ఉండడం చేత వారు భగవంతుడిని, వారు విశ్వసించిన భగవంతుడిని ఎంతగా ప్రేమిస్తున్నప్పటికీ కూడా భగవంతుని యొక్క సహాయము, మానవుడు వాంఛించే రీతిలో భగవంతుని యొక్క సహాయము పొందలేకపోతున్నాడు. అందుకని ఈ యువకుడైనటువంటి మెహర్ బాబా మానవుల కొరకు, మానవుల యొక్క అవగాహన కొరకు భగవంతుని యొక్క సంపూర్ణ స్థితులన్నీ కూడా కలిగి ఉండేటువంటి భగవంతుని దశస్థితులు, దశావస్థలు అనేటువంటి ఒక తత్వాన్ని అందజేశారు. భగవంతుని యొక్క దశస్థితులను తెలియజేస్తూ ప్రప్రథమమైనటువంటి భగవంతుని యొక్క స్థితి, ఆది స్థితి పరాత్పర పరబ్రహ్మ స్థితి. ఆ స్థితిలో ఉండేటువంటి
పరమాత్మ స్థితి భగవంతుణ్ణి నిర్గుణ నిరాకార స్థితిలో ఆరాధన చేసిన, భగవంతుణ్ణి సగుణ సాకార స్థితిలో ఆరాధన చేసిన, దైవీ సంబంధమైనటువంటి ఈ రెండవ స్థితిలో ఉండేటువంటి ఆ పరమాత్మ మానవునికి సహాయకారిగా ఉంటాడు. ఈ పరమాత్మ గురించి మనము ఇంకా బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. పరమాత్మల గురించి తెలియజేస్తూ ప్రతి ఉపాధిలోనూ ఉండేటువంటి జీవాత్మకు, ప్రతి ఉపాధిలోనూ ఉన్నటువంటి జీవాత్మకు నిజాత్మ ఉండేటువంటి భగవంతుడే పరమాత్మ అని చెప్పబడుతుంది. ప్రతి ఉపాధిలోనూ ఉన్నటువంటి జీవాత్మకు నిజ ఆత్మయై ఉండేటువంటి స్థితియే పరమాత్మ స్థితి అని చెప్పబడుతుంది. మెహర్ బాబా ఇంకొంచెం వివరముగా తెలియజేశారు ఈ పరమాత్మ స్థితిని గురించి. ఆత్మ ఒకటైనటువంటి ఆత్మ అనంతమైనటువంటిది, అవ్యాజ్యమైనటువంటిది. అటువంటి ఆత్మ ఏ విధమైనటువంటి భాగములుగాను విభజించడానికి వీలు కాని అవిభాజ్యమైనటువంటి స్థితిలో కూడా ఉన్నది ఆత్మ. ఆ ఆత్మ ఉపాధిని ఆశ్రయించుకొని ఉపాధి పరముగా వ్యక్తమై జీవిస్తున్నప్పుడు, ఉపాధిపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆ ఒకటి అవిభాజ్యమైనటువంటి ఆత్మ జీవాత్మగా వ్యవహరింపబడుతుంది, జీవాత్మగా చెప్పబడుతుంది. జీవాత్మ తన యొక్క అనుభవము కొరకై, తన యొక్క స్వీయ అనుభవము కొరకై, సుఖ దుఃఖ సంబంధమైనటువంటి అనుభవము ద్వారా దుఃఖమును అధిగమించి సుఖానుభవంలో ప్రతిష్టమై ఉండడం కోసం అవసరముగా ఆ జీవాత్మ తాను కర్మను ఆచరిస్తూ, కర్మను చేస్తూ, కర్మను ఎందుకు చేయాలో తెలియక వాస్తవికమైనటువంటి కర్మ సిద్ధాంతం ఏమిటో, కర్మ సంబంధమైనటువంటి అనుభవ స్థితులు ఏమిటో తెలియకుండా ఒక్కొక్కప్పుడు తెలిసి, మరొకప్పుడు తెలియక, ఒకప్పుడు చేయకూడని పనులు, ఒక్కొక్కప్పుడు చేయవలసినటువంటి పనులు ఆచరిస్తూ తన యొక్క విద్యుత్ ధర్మ నిర్వహణలో నిమగ్నుడై ఈ జీవాత్మ జీవిస్తూ కర్మను ప్రోగు చేసుకుంటుంది. ఆ జీవాత్మ ప్రోగు చేసుకునేటువంటి కర్మానుభవాన్ని అనుభవించేటువంటి ఒక స్థితి ఆత్మకున్నది. ఆ స్థితినే సూత్రాత్మ స్థితి అని అంటారు. కృష్ణ పరమాత్మ తెలియజేస్తారు భగవద్గీతలో, సర్వజీవులలో ఉన్నటువంటి సూత్రాత్మను నేనేను అని. ఈ సూత్రాత్మను వివరిస్తూ మేరబాబు తెలియజేస్తారు, ఎవరు చేసినటువంటి కర్మ ఫలితాన్ని వారిని నిష్పక్షపాతముగా అనుభవింపజేసేటువంటి ఆత్మస్థితియే సూత్రాత్మస్థితి అని తెలియజేస్తారు. ఒకరు అనుభవించేటువంటి కర్మకు మరొకరు కారణము కాదని, మరొకరు బాధ్యులు కాదని, తాను చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని తాను అనుభవిస్తున్నాడనేటువంటి గుర్తింపు కొరకు అలా తాను నిష్పక్షపాతముగా అనుభవింపజేసేటువంటి ఆత్మ యొక్క ఒక స్థితి ఈ సూత్రాత్మ పాత్ర. భగవంతుని యొక్క సూత్రాత్మ పాత్ర అక్కడ చెప్పబడుతుంది. మనము ఏ చెట్టుకు సంబంధించినటువంటి విత్తనము నాటితే ఆ ఫలములని మనము అనుభవిస్తాము. అదే విధముగా తెలిసి కానీ తెలియక కానీ ఏ కర్మను ఆచరించినా ఆ కర్మ సంబంధమైనటువంటి ఫలితము మనము అనుభవించే తీరాలి. ఈ కర్మానుభవాన్ని గురించి మన సాంప్రదాయం తెలియజేస్తుంది. ఈ కర్మ సంచితమని, ప్రారంభమని, ఆగామి అని తెలియజేస్తుంది. సంచిత కర్మ అని అంటే అవ్యక్తమైన
కర్మ. మనము కర్మను ఆచరిస్తూ ఆ కర్మ ఫలితము కొరకు వేచి ఉండేటువంటి ఒక చిత్త వృత్తి, చిత్త ప్రవృత్తి, దీన్ని మనము కర్మను అన్మానిఫెస్టెడ్ సంస్కారాలు అని తెలియజేస్తూ ఉంటాం. ఈ కర్మ వ్యక్తమై జీవితానుభవంలోకి వచ్చేటప్పటికీ ప్రారంభంగా వ్యవహరింపబడుతుంది, ప్రారంభ కర్మగా అనుభవింపబడుతుంది. అంటే వ్యక్తమైనటువంటి కర్మ అనుభవింపజేసే తీరుతుంది. దాన్ని విడిచిన బాణము అని పోలుస్తారు. వెన్ను నుండి విడిచిపెట్టినటువంటి బాణము గమ్యం చేరుతుంది. అదేవిధముగా అవ్యక్తమైనటువంటి సంచిత కర్మ అనుభవానికి అనుగుణ్యముగా ప్రారంభంగా వ్యక్తమైనప్పుడు అది అనుభవించబడే తీరుతుంది. అలా అనుభవిస్తున్నప్పుడు, కర్మానుభవాన్ని అనుభవిస్తున్నప్పుడు జీవుడు అనుకుంటాడు దానికి కారణము ఎవరో అని, లేదా దేవుడే అనుభవింపజేస్తున్నాడు అని అనుకుంటాడు. దేవుడు అనుభవింపజేయడం లేదు, మరొకరెవరూ కారకులు కాదు, బాధ్యులు కాదు. నీవు చేసుకున్నటువంటి కర్మ యొక్క ఫలితమే నీవు అనుభవిస్తున్నావు. ఆ నిష్పక్షపాతముగా అనుభవింపజేసేటువంటి దైవీ స్థితి ఆత్మస్వరూపమై ఈ సూత్రాత్మగా సర్వజీవులలోనూ ఉన్నది. అలా సర్వజీవులలోనూ సూత్రాత్మపాతలుగా అయినటువంటి భగవంతుడు ఉన్నాడు. ఆ సూత్రాత్మపాతలుగా అయినటువంటి భగవంతుడు ఉండడం చేతనే ఏ జీవిక జీవి ఏ పొరపక్షములు లేకుండా జీవించగలుగుతుంది. ఇక మానవుడు ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగి కర్మను తప్పించుకోవాలని, కర్మ బంధనాల నుండి విముక్తి పొందాలని, మోక్షానుభవాన్ని అనుభవించాలని, దానికి అవసరమైనటువంటి భగవంతుని యొక్క సహాయం తాను పొందాలని, అందుకు ఒక కృషి, ఒక సాధన చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో సాధనకు నిమగ్నమై అనుభవజ్ఞులు, మహాత్ములు తెలియజేసినటువంటి సాధన విధానములను చేపట్టి సాధన ద్వారా బహిర్ముఖములైనటువంటి ఇంద్రియములను అంతర్ముఖపరచుకొని తాను తెలుసుకొని తనకు ఆధారభూతమైనటువంటి భగవంతుడిని గుర్తిరిగి భగవంతుని యొక్క సహాయం పొందడానికి చేసేటువంటి ఈ కృషిలో ఒక రహస్యం తెలుసుకుంటాడు. ఏమిటి ఆ రహస్యం? తాను తెలుసుకునేటువంటి రహస్యము బహిర్ముఖమైనటువంటి ఇంద్రియములు, పంచేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనస్సు, ఇవన్నీ ఆ బహిర్ముఖము నుండి అంతర్ముఖమైనటువంటి స్థితిలో తాను తెలుసుకున్నటువంటి రహస్యము ఏమిటి అని అంటే ఈ నామరూపములతో వ్యవహరింపబడేటువంటి ఈ అస్తిత్వము నిజమైనది కాదు. ఫలానా పేరుతో ఫలానా రూపంలోకి పురుషుడుగా, స్త్రీగా, భాగ్యవంతుడుగా, నిరుపేదగా, రోగిగా, ఆరోగ్యవంతుడుగా, ఆ దేశస్థుడిగా, ఈ దేశస్థుడిగా, ఆ కులస్థుడిగా, ఈ కులస్థుడిగా జీవించేటువంటి ఈ వ్యక్తిత్వము నిజము కాదు. కేవలం ఇది అనుభవం కొరకు నిజమైన ఆత్మస్వరూపమే అస్తిత్వము కలిగినటువంటి నేను ధరించినటువంటి ఒక వేషం మాత్రమే ఇది. ఇటువంటి వేషం అనుభవంలో గతంలో పునర్జన్మల పేరిట ఎన్నో వేషములు వేసుకున్నాను. ఇక ముందు కూడా ఎన్నో వేషములు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనుభవం కొరకు. అందుచేత ఇప్పుడు వేషధారిని జీవిస్తుండేటువంటి ఈ స్థితి నిజము కాదు అని తెలుసుకుంటాడు. ఇంద్రియములను అంతర్ముఖపరచుకుని సాధన చేస్తుండేటువంటి సాధకుడు దానికి భౌతికమైనటువంటి ఉపాయం ఎలా తెలుసుకుంటాడు, భౌతికముగా దాన్ని ఎలా సమర్థించుకుంటాడు అంటే వేకువలో జీవిస్తుండేటువంటి తాను అలసి నిద్రావస్థకు వెళ్ళినప్పుడు భౌతికముగా దాన్ని ఎలా సమర్థించుకుంటాడు అంటే వేకువలో జీవిస్తుండేటువంటి తాను అలసి నిద్రావస్థకు వెళ్ళినప్పుడు మరో ప్రపంచానుభవంలో ప్రవేశిస్తున్నాడు, స్వప్న ప్రపంచానుభవంలో ప్రవేశిస్తున్నాడు.
స్వప్న ప్రపంచానుభవంలో ప్రవేశించి స్వప్నానుభవం పొందుతుండేటువంటి అనుభవము వేకువానుభవము కాదు, వేకువానుభవములకు సంబంధించింది కాదు. ఇక స్వప్నానంతరము గాఢ నిద్ర అనుభవం పొందుతున్నాడు, సుషుప్తి అవస్థను అనుభవిస్తున్నాడు. అక్కడ శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనస్సు ఉంది. అయినా వీటి యొక్క ఎరుక ఏమీ లేక హాయిగా నిద్రపోతున్నాడు. హాయిగా నిద్రపోతున్నటువంటి అనుభవం యొక్క వ్యక్తీకరణ ఎప్పుడు తెలుసుకోగలుగుతున్నాడు? నిద్ర నుండి మెలుకున్న తర్వాత ఏ కవత లేనటువంటి, ఏ స్వప్న భయము భ్రాంతి లేనటువంటి హాయిగా నిద్రపోయాను అని చెప్పుకుంటున్నాడు గాఢ నిద్రలో. మరి వేకువానుభవంలో ఉన్నది ఎవరు? స్వప్నానుభవం పొందుతున్నది ఎవరు? ఈ సుషుప్తి అనుభవంలో ఈ హాయిని అనుభవిస్తున్నది ఎవరు? ఈ మూడు స్థితి యొక్క అనుభవం అనుభవించేది తానే. ఆ తాను అతను ఈ వేషధారి అయినటువంటి వ్యక్తి కాదు, ఈ నామరూపములు కలిగినటువంటి వ్యక్తి కాదు. దీనికి ఆధారమై ఉండేటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి వ్యక్తి, నిజ అస్తిత్వము కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికే భగవంతునితో సన్నిహితమైనటువంటి సంబంధం ఉన్నది. అంతే తప్ప ఈ నామరూపములతో వ్యవహరించేటువంటి, ఈ వ్యవహారిక జీవితాన్ని జీవిస్తుండేటువంటి ఈ వ్యక్తికి భగవంతునితో సంబంధము లేదు. మరి దేనితో సంబంధం ఉన్నది? ఏ కర్మ తన జన్మకు కారణమైనదో, ఏ కర్మ తన జన్మకు కారణమైనదో ఆ కర్మ కల్పించినటువంటి ఈ ప్రపంచంతో సంబంధపడి ఉన్నదే కానీ భగవంతునితో సంబంధపడలేదు. అందుచేత అంతర్ముఖుడైనటువంటి జిజ్ఞాసి సాధకుడు తన నిజ అస్తిత్వ సంబంధమైనటువంటి జీవాత్మ యొక్క గుర్తింపుతో, జీవాత్మ యొక్క ఎరుకతో తనకు ఆధారభూతుడైనటువంటి భగవంతుడు తనకు సన్నిహితుడు కానీ ఈ ప్రపంచము కాదు. ఈ మాయా సంబంధమైనటువంటి అస్తిత్వము లేనటువంటి ఈ ప్రపంచంతో తనకు సంబంధము లేదు. కేవలం వ్యవహారికమైన సంబంధం ఉన్నదే తప్ప వాస్తవికమైనటువంటి సంబంధం ఈ ప్రపంచముతో లేదు అని గుర్తెరిగి భగవంతుడే సత్యం అనేటువంటి ఎరుక కలిగి ఈ జీవితాన్ని జీవిస్తున్నాడు. భౌతిక జీవితం దేనితోనూ అంటగా ముట్టగా తామరాకుపై నీరు కొట్టంతానే ఆ విధముగా నిర్లిప్తంగా జీవిస్తూ ఉంటాడు. అలా నిర్లిప్తంగా జీవించేటువంటి జీవితానుభవం కలిగినటువంటి వ్యక్తి అతడు ప్రత్యేగాత్మ స్వరూపుడు అని చెప్పబడతాడు. అంటే ప్రత్యేకోత చైతన్యానుభవం కలిగినటువంటి, ప్రత్యేకోత చైతన్యానుభవం కలిగినటువంటి ప్రత్యేగాత్మగా వ్యవహరింపబడతాడు. ఆ దేవదేవుడు, ఆ భగవంతుడు ఆత్మస్వరూపుడై, ఏకమై అవిభాజ్యమై అనంతమైనటువంటి ఆత్మస్వరూపుడై ఆత్మ ఉపాధికత్వంలో ప్రత్యేగాత్మగా వ్యవహరింపబడుతున్నాడు. ఈ సృష్టితో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా నిర్లిప్తముగా జీవిస్తూ ఉంటాడు. ఏదేమి జరిగినా తనకు సంబంధం లేదు, తన అనుభవానికి సంబంధించిందే తప్ప తన నిజ అస్తిత్వానికి ఏ విధమైన సంబంధము లేదు అనేటువంటి గుర్తింపుతో ప్రత్యేకోత చైతన్యానుభవంతో ప్రత్యేగాత్మయ్యై జీవిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి, ఆ దృక్పథము కలిగినటువంటి వ్యక్తి, ఆ అవగాహనతో జీవిస్తుండేటువంటి వ్యక్తి భగవంతుడిని ప్రార్థిస్తే ఆ ప్రార్థనను భగవంతుడు వింటాడు. తన కోరికను సఫలీకృతం చేస్తాడు భగవంతుడు. అంతేనే తప్ప ఈ ప్రపంచ వంపటములో ఉంటూ ఈ ప్రపంచమే సత్యము నిత్యము అనేటువంటి ప్రార్థనతో జీవిస్తూ ఈ ప్రపంచ అనుభవముల కొరకే వెంపర్లాడుతూ ఆయన సహాయాన్ని కోరితే ఆయనకి ఈ ప్రపంచం ఏమీ లేదు. ఈ ప్రపంచ సంబంధమైనటువంటి ఎరుక కానీ అనుభవం కానీ ఆయనకు లేదు, భగవంతునికి లేదు. ఇది పరమాత్మ సంబంధమైనటువంటి భగవంతుని యొక్క రెండవ స్థితికి పరమాత్మ అనుభవ స్థితి. అటువంటి ఎరుకలో భగవంతుడు
పరమాత్మ వ్యక్తీకరణ ద్వారా మనము వాంఛించిన రీతిలో సహాయం చేయడానికి ముందుకొస్తాడు, జవాబిస్తాడు. అది భగవంతుని యొక్క ద్వితీయ స్థితిగా చెప్పబడినటువంటిది భగవంతుని యొక్క దశావస్థలలో. ఈ పరమాత్మ స్థితి యొక్క అనుభవం పొందడానికి అవసరముగా భగవంతుని యొక్క వ్యక్తీకరణలో, అంటే భగవంతుని యొక్క వ్యక్త బ్రహ్మానుభవంలో రెండు స్థితులు ఉన్నవి. ఒకటి, భగవంతుడు నేరుగా తన అస్తిత్వం నుండి ఈ మానవావస్థానంలోకి దిగి రావడం అనేటువంటిది ఒక స్థితి. తన అస్తిత్వం నుండి మానవాళిని ఉద్ధరించడం కోసము, మానవుడికి సహాయం చేయడం కొరకు తన నిజ అస్తిత్వం నుండి మానవ ఉపాధిలో, మానవ పరిధిలోనికి రావడం అనేటువంటిది ఒకటి. ఇక్కడ రెండవది, ఆధ్యాత్మిక జిజ్ఞాసకి ఆధ్యాత్మిక సాధన చేసి సాధనలో సిద్ధి పొంది భగవదానుభూతిని పొంది మానవునికి సహాయం చేయడానికి ఈశ్వర ప్రేరితుడైనటువంటి వ్యక్తి సద్గురువుగా వ్యవహరింపబడేటువంటిది రెండవ స్థితి. ఈ రెండు స్థితులు భగవంతుని యొక్క నిజ అస్తిత్వాన్ని నిరూపణ చేసేటువంటి దైవీ స్థితులు. ఈ స్థితిని మెహర్ బాబా భగవంతుని యొక్క దశావస్థలలో మూడవ స్థితిగా తెలియజేస్తారు. భగవంతుని యొక్క దశావస్థలలో మూడవ స్థితిగా తెలియజేస్తారు. అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి స్థితి. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి సృష్టి స్థితిలోకానికి సంబంధమైనటువంటి దైవీ అనుభవ స్థితి. అందుకనే గురువుని భగవంతుడిగా విశ్వసించి మనం ప్రార్థిస్తూ ఉంటాము. గురువుని భగవంతుడిగా విశ్వసించి మనం ప్రార్థిస్తూ ఉంటాము. అదేవిధంగా అవతార పురుషుణ్ణి జగద్గురువుగా భావన చేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని మనము ఆ భగవంతుడిని వ్యక్త స్వరూపుడైనటువంటి భగవంతుడిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ప్రార్థన అంటే వ్యక్త బ్రహ్మానుభవంలో ఉండేటువంటి ఆ దేవదేవుడు మనము ఏ స్థితిలో ఉన్నా, ఏ అనుభవంలో ఉన్నా, సాధనలో ఉన్నా, సాధన లేకపోయినా మనకు సహాయం చేసే స్థితిలో ఉంటాడు భగవంతుడు. రెండవ స్థితిలో ఉండేటువంటి భగవంతుని యొక్క అస్తిత్వము, పరమాత్మ స్థితిలో ఉండేటువంటి భగవంతుని యొక్క అస్తిత్వము ఎంతో సాధన చేసి సాధనానుభవంలో ఇంద్రియులన్నీ అంతర్ముఖపరచుకొని తన బాహ్యమైనటువంటి శరీర ప్రాణ మనస్సును తాను కాక దానికి ఆధారమైనటువంటి ఆత్మస్వరూపుడు అనేటువంటి అనుభవంలో ఉండే వ్యక్తికి మాత్రమే పరమాత్మ స్వరూపుడైనటువంటి భగవంతుడు అందుబాటులో ఉంటాడు తప్ప తదితర మానవులకు ఆ స్థితి, పరమాత్మ స్థితి అందుబాటులో ఉండదు. మానవులందరికీ అందుబాటులో ఉండేటువంటి స్థితి ఏమిటంటే వ్యక్త బ్రహ్మానుభవ స్థితి. అదే యుగములకు ఒక్కసారి అవతరించేటువంటి అవతార పురుషుడు ఎల్లకాలమందు మానవుల యొక్క సహాయం కొరకు వ్యక్తమై ఉండేటువంటి సద్గురు స్థితి. ఈ రెండు స్థితులు అత్యంత సన్నిహితముగా మానవునికి ఉంటుంటాయి. ఎంత సన్నిహితముగా ఉండేటువంటి వ్యక్త బ్రహ్మము, అవతార పురుషుడు, సద్గురువు రెండు ఉభయుల అంటే ఉభయులు కాదు, ఒక్కటే అయి ఉన్నది. ఏకమేవాద్వితీయం బ్రహ్మం అని చెప్పేటువంటి రెండు కానటువంటి ఒక్కటయే ఉన్నది. ఆ ఒక్కటైనటువంటి భావనలో మనము గురువుని విశ్వసించి గురు సాంప్రదాయంలో ఉంటున్నప్పటికీ కూడా అవతారాన్ని ప్రేమిస్తూ అవతార సాంప్రదాయంలో మనం ఉంటున్నప్పటికీ కూడా ఈ
ఈ రెండు స్థితులు ఒక్కటే అనేటువంటి భావన కలిగి మనము వ్యవహరిస్తున్నప్పుడు భగవంతుని యొక్క సహాయము మనకు లభిస్తుంది. ఇక్కడ కావలసినది భగవంతుని యొక్క ద్వంద్వరహితమైనటువంటి ఏకత్వ అవగాహన మనకు కావాలి. ముఖ్యంగా ఇక్కడ అవతార పురుషుడు వాంఛించేది కానీ, సద్గురువు వాంఛించేది కానీ భగవంతుని యొక్క ద్వంద్వరహితమైనటువంటి ఏకత్వ స్థితి యొక్క అవగాహన మనకు ఉండాలి అని వారు వాంఛిస్తారు. అటువంటి అవగాహన కలిగి ఉన్నట్లయితే నీవు అవతారాన్ని ప్రేమించినా భగవంతుని యొక్క సహాయం నీకు లభిస్తుంది. అదేవిధంగా గురువుకు విధేయులై మీరు జీవిస్తున్నా భగవంతుని యొక్క సహాయం మీకు లభిస్తుంది. అటువంటి భగవంతుని యొక్క వ్యక్త బ్రహ్మానుభవం కలిగినటువంటి భగవంతుని యొక్క సహాయం తెలియజేయడానికే మెహర్ బాబా ఈ దశావస్తువుల గురించి తెలియజేస్తారు. దీనిని మరింత వివరముగా విచారణ చేసుకుందాం. వ్యక్త బ్రహ్మానుభవం కలిగినటువంటి స్థితిలో భగవంతుని దశావస్థలలో 3వ అవస్థగా మనము చెప్పుకున్నాం. ఇక 4వ అవస్థ అనేది జీవుని యొక్క అవస్థ. జీవుని యొక్క అవస్థ, జీవులు అంటుంటాం మనం. ఏమిటి ఈ జీవుడు? జీవుని యొక్క వ్యక్తీకరణ దేనికి సంబంధించింది? జీవుడు ఎలా వ్యక్తమయ్యాడు అంటే భగవంతుడే నిజ అస్తిత్వం కలిగినటువంటి ప్రాథమిక స్థితిలో చైతన్యం అవ్యక్తమై ఉండేటువంటి భగవంతుని యొక్క నిజ అస్తిత్వ స్థితిలో ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. భగవంతుడు హీఈస్ ఎవ్రీథింగ్. భగవంతుడు పరిపూర్ణుడై ఉన్నాడు. పరిపూర్ణత్వ సంబంధమైనటువంటి ఎరుకను కలిగింపజేసేటువంటి అనుభవాన్ని ఇచ్చేటువంటి చైతన్యము మాత్రము అంతర్నిహితమై ఉన్నది. అన్మానిఫెస్టెడ్ కాన్షియస్నెస్. అటువంటి స్థితిలో భగవంతునిలోనే కోహం నేనెవరు, హూయామై అనేటువంటి ప్రశ్న వ్యక్తమైనది. ఎప్పుడైతే భగవంతుడిలో తన అస్తిత్వ సంబంధమైనటువంటి అనుభవపు ఎరుక కొరకు భగవంతుని నుండి భగవంతునిలోనే ఈ కోపం అనేటువంటి ప్రశ్న వ్యక్తం అవగానే అంతర్నిహితమై ఉండేటువంటి చైతన్యము వ్యక్తమైంది. అవ్యక్త స్థితిలో ఉండేటువంటి చైతన్యము వ్యక్తమైంది. వ్యక్తమైనటువంటి చైతన్యము రెండుగా వ్యక్తమైనది. ఈ రెండుగా ఎలా వ్యక్తమైనది? కోపం అనేటువంటి ప్రశ్నకు, ఈ అజ్ఞతకు సోహం అనేటువంటి అనుభవపు సమాధానముతో అనంత దైవీ చైతన్యమై భగవంతుని నుండి భగవంతుని లోనిదే సర్వోత్తరైనటువంటి భగవంతుని యొక్క అస్తిత్వానికి ఆధారమైన లేమితన్మయ స్వభావం కలిగినటువంటి నదిని ఏదైతే ఉన్నదో మాయ అని చెప్తామే, ప్రకృతి అని చెప్తామే, దానికి సంబంధమైనటువంటి ఈ ప్రశ్నకు వెంటనే జవాబు వచ్చింది. కోహం ఎవరు అంటే కోహం నేనెవరు అంటే సోహం అది నేనై ఉన్నాను అని విని వెంటనే ఇమీడియట్ గా జవాబు పొందింది భగవంతుని యొక్క అస్తిత్వం. ఆ జవాబుకు ఆధారమై ఉండేటువంటిది అనంత దైవీ చైతన్యము. నేనై ఉన్నాను పరిపూర్ణమైనటువంటి అనుభవం ఎరుక కొరకు నేను ఏది కానో నేనై ఉన్నాను. ఏది నేనై ఉన్నానో అనేటువంటి పరిపూర్ణ అనుభవం కొరకు ఏది నేను కానో అనుభవంగా తెలుసుకోవడం కోసం ఆ చైతన్యము అనంత ఆ చైతన్యమై వ్యక్తమైంది. నిజంగా భగవంతుని నుండి ఎప్పుడైతే మోహం అనేటువంటి ప్రశ్న వ్యక్తమైందో వెంటనే అవ్యక్తముగా ఉండేటువంటి చైతన్యము వ్యక్తమై అది రెండుగా, ఒకటి అనంత దైవీ చైతన్యమై మరొకటి అనంత ఆచైతన్యమై వ్యక్తమైనది.
ఈ అనంత చైతన్యము తానెవరో తాను ఎరుగపూర్వకంగా తెలుసుకోవాలంటే తాను ఎవరు కాదో తాను తెలుసుకోవాల్సినటువంటి అవసరాన్ని పురస్కరించుకొని వ్యక్తం అవ్వాలి. ఆ వ్యక్తం అవడానికి ఒక ఆధారము, ఒక ప్రేరణ కావాలి. ఆ ప్రేరణ కూడా భగవంతుని నుండి వ్యక్తమైనది శక్తిగా, అనంతమైనటువంటి దైవీ శక్తిగా, ఆద్య శక్తిగా, ప్రకృతిగా వ్యక్తమైనది. ప్రకృతిగా, ఆద్య శక్తిగా వ్యక్తమైనటువంటి ఆ శక్తి యొక్క ప్రేరణ ఏం చేసింది? ఒక త్రోపునిచ్చింది. దీనికి ఆ చైతన్యం అన్నది. ఎప్పుడైతే ఈ ప్రేరణ కలిగినటువంటి ఆ చైతన్యం యొక్క అనుభవం కొరకు అవ్యక్తం నుండి వ్యక్తం అవడానికి ఒక మార్గం కావాలి, ఒక ద్వారం కావాలి. మరి ఏమిటి ఆ ద్వారం ఎక్కడ ఉన్నది? భగవంతునిలోనే ఉన్నది. భగవంతునిలో అవ్యక్తమై ఏ విధంగా ఉన్నది? అనంత శక్తి జ్ఞానానందమై ఉన్నది, సచ్చిదానందమై ఉన్నది, సచ్చిదానందమై ఉన్నది. ఈ సచ్చిదానందమైనటువంటి అవ్యక్త స్థితియే ఓం అనేటువంటి ప్రణవాక్షరముగా వ్యక్తమైనది. ఓం అనేటువంటి ప్రణవాక్షరముగా వ్యక్తమై ఈ సృష్టికి ద్వారమై, సృష్టి బిందువై వ్యవహరింపబడింది. అలాగా వ్యక్తమైనటువంటి ఓం నుండి ఈ అచైతన్యము శక్తి యొక్క ప్రేరణ ద్వారా వ్యక్తమై ఓము సంబంధమైనటువంటి అకార ఉకార మకారాత్మకమైనటువంటి ఓముకు సంబంధమైనటువంటి సత్వ రజస్ తమోగుణములను ఆపాదింపజేసుకుని వ్యక్తమైంది ఈ అచైతన్యం. అందుచేత ప్రేరణ చేసినటువంటి శక్తి, ప్రేరణ చేయబడినటువంటి ఆ చైతన్యము త్రిగుణాత్మకమైనటువంటి ఓము ద్వారా వ్యక్తమై జీవి అయినది. జీవుల గురించి ఈ విధంగా తెలియజేశారు మేహబాబా. జీవుడు అంటారు. జీవి అంటే ఏమిటి అని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, భగవంతుని యొక్క నిజ అస్తిత్వంలో చైతన్యం అవ్యక్తమై ఉండగా భగవంతుని నుండి మోహమనేటువంటి ప్రశ్న ఒక వహ వ్యక్తమైనప్పుడు తద్వారా అవ్యక్తమైనటువంటి చైతన్యము రెండుగా వ్యక్తమై, ఒకటి అనంత దైవీ చైతన్యమై, మరొకటి అనంత అచైతన్యమై వ్యక్తమై, అనంత దైవీ చైతన్యం సోహం అనేటువంటి జవాబు పొంది, ఇక దానికి అన్యమైనటువంటి అనుభవం కొరకు ఉద్దేశింపబడినటువంటి అనంత చైతన్యము వ్యక్తం అవ్వాలి. కనుక వ్యక్తం అవడానికి అవసరమైనటువంటి ప్రేరణ శక్తి, దైవీ శక్తి, ఆది శక్తి భగవంతునిలోనే వ్యక్తమై దీనిని ప్రేరణ చేసినది ఆ చైతన్యము. ప్రేరణ చేయబడినటువంటి ఆ చైతన్యము వ్యక్తం అవడానికి ద్వారం కావాలి. కనుక భగవంతునిలోనే ఉండేటువంటి సచ్చిదానంద స్థితి, సచ్చిత్ ఆనంద స్థితి ఏదైతే ఉన్నదో అది ఓంయై, ఓంకారమై, ప్రణవాక్షరమై, సృష్టి బిందువై వ్యక్తమై దీనికి ద్వారమైనది. అంటే ఓం అనేటువంటి ద్వారము ద్వారా శక్తి చేత ప్రేరణ చేయబడినటువంటి ఆ చైతన్యము వ్యక్తమై ఓం సంబంధమైనటువంటి త్రిగుణములను, సత్వరజస్తమో గుణములను ఆపాదింపజేసుకొని వ్యక్తమై జీవి అయినది. ఈ జీవి అనుభవం కొరకు 7 స్థితులను, ఈ పరిణామావస్థలో 7 స్థితుల యొక్క అనుభవాన్ని పొందినది. ఒకటి శిలానుభవ స్థితి, రెండవది లోహానుభవ స్థితి, మూడవది వృక్ష సంబంధమైనటువంటి వనస్పతి స్థితి, మూడవది క్రిమికీటకాదుల యొక్క స్థితి, నాలుగవది జలచరముల యొక్క స్థితి, ఐదవది వాయుచరముల యొక్క స్థితి, ఆరవది జంతు స్థితి, ఏడవది మానవ స్థితి. మానవాకృతి, మానవ రూపం ధరించినటువంటి స్థితి. ఆ జీవి ఈ 7 ఉపాధుల ద్వారా పరిణామము చెంది అనుభవము కొరకు సంస్కారములను ప్రోగు
కాక భౌతిక ఉపాదాంతర్గతమైనటువంటి సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరాంతర్గతమైనటువంటి మానసిక శరీరము వ్యక్తమైనది. అంచేత మానవ ఉపాధి అంటే భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరం. ఈ మానసిక శరీరమునే కారణ శరీరం అని కూడా అంటారు. ఈ కారణ శరీరమును పురస్కరించుకొని యోగ శాస్త్రమును వ్యక్తం చేసినటువంటి మహాత్ములు, అనుభవజ్ఞులు అది పంచకోశాత్మకమైనటువంటి ఉపాధి అని తెలియజేస్తారు. మానవోపాధిని అంటే మానవునికి ముందుండేటువంటి జంతు ఉపాధుల్లో కానీ, వాయుచరములలో కానీ, జలచరములలో కానీ, తదితర జీవులలో ఈ సూక్ష్మ శరీరము, మానసిక శరీరము వ్యక్తమైనవి. మానవ ఉపాధి ధరించినటువంటి ఆత్మపరమైనటువంటి జీవ చైతన్యమునకే ఈ ఉపాధి త్రయము అంటే భౌతిక ఉపాధి, సూక్ష్మ ఉపాధి, మానసిక ఉపాధి ఈ శరీరమై వ్యవహరింపబడుతుంది. వాటిని పంచకోశములుగా వ్యవహరించారు. ఈ పంచకోశములుగా వ్యవహరించినటువంటి వ్యవహారక స్థితి అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని ఈ పంచకోశములుగా వ్యవహరింపబడుతుంది. అంటే నేను అని వ్యవహరించేటువంటి ఆత్మ ఈ 5 కోశముల లోపల ఉన్నది. ఈ 5 కోశముల అంతర్నిహితమై ప్రకాశిస్తున్నది. ఆత్మ యొక్క ప్రకాశము ఈ భౌతిక శరీరంపై ప్రసరిస్తే భౌతిక ప్రపంచానుభవము, ప్రాణకోశముపై ప్రసరిస్తే సూక్ష్మ ప్రపంచానుభవము, మానసిక కోశముపై ప్రసరిస్తే మానసిక ప్రపంచానుభవము, విజ్ఞాన కోశముపై ప్రసరిస్తే విజ్ఞాని పాండిత్య సముపార్జనకు సహకరిస్తాం. ఇక ఆనందమయ కోశముపై ప్రసరిస్తే దైవీ సంబంధమైనటువంటి బ్లిస్, ఒక ఆనందం, ఒక దైవీ అనుభూతిని అనుభవిస్తూ ఉంటుంది. ఈ విధముగా పంచకోశంతర్నిహితమై ఉండేటువంటి ఈ ఆత్మకు సహాయము చేయడం కోసమే భగవంతుడు అవతరించినటువంటి అవతార చైతన్యము ధరించి ఉండేటువంటి శత్రువులైన ఆ స్థితికి సహాయం చేయడం కోసమే. ఇక్కడ మెహర్ బాబా నుండి మెహర్ బాబాను ప్రేమిస్తూ, మెహర్ బాబాను విశ్వసిస్తూ ఆయన సహాయాన్ని పొందగోరే మనమంతా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ పంచకోశాంతర్గతమైనటువంటి జీవాత్మకు సహాయం చేయడానికి ఉద్దేశించబడినటువంటి అవతార పురుషుని ప్రేమిస్తున్నా, సద్గురువుకి విధేయుడై మనం జీవిస్తున్నప్పటికీ కూడా ఈ 5 కోశములకు సంబంధించినటువంటి ఒక ఏకత్వ స్థితి వారు కలిగి ఉంటారు. ఆ ఏకత్వ స్థితిని పంచ సద్గురువులు అంటారు. మన చేతికి 5 వేళ్ళు ఉన్నవి. 4 ఎందుకు ఉండకూడదు? 5 వేళ్ళు ఎందుకు ఉండాలి? అంటే ఈ చేతితో సమగ్రంగా మనం పని చేయాలంటే ఈ 5 వేళ్ళు యొక్క కలయికతో, సహాయంతో మనం పనిచేయగలుగుతాం. అదేవిధంగా పంచకోశాంతర్గతమైనటువంటి ఆత్మకు దైవము సహాయం చేయాలి అనుకున్నప్పుడు ఈ పంచకోశములకు సంబంధమైనటువంటి ప్రభావము కలిగినటువంటి దైవీ అస్తిత్వ స్థితి, దైవీ వ్యక్తీకరణ స్థితి పంచ సద్గురువులుగా వ్యవహరింపబడుతుంది. ఈ పంచ సద్గురువులుగా వ్యవహరింపబడేటువంటి అనుభవ స్థితిలో మనము అన్నమయ కోశానుభవంలో ఉన్నాము. అన్నమయ కోశానుభవంలో ఉండి అన్నమే ప్రధానము, అన్నము ద్వారానే జీవింపబడేటువంటి ఈ భౌతిక శరీర ప్రాధాన్యతతో ఈ భౌతిక శరీరమే ప్రధానం అనుకుంటూ మనం జీవించేటువంటి ఈ
ఈ జీవితానుభవానికి ఆ దేవుడు శత్రువై సహాయం చేయాలి. చేస్తున్నాడు. శత్రువులు మనకి సహాయం చేస్తున్నప్పుడు ఆయన యొక్క సహాయాన్ని మనం ఎందుకు స్వీకరించలేకపోతున్నాము అంటే, ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాము, ఇంతమంది ముక్కు కళ్ళు చేతులు అన్నీ కలిగి ఉన్నాము. అయినా ఆకృతిలో మాత్రము ఎక్కడా పోలిక లేదు. ఆకృతిలో ఎక్కడా పోలిక లేదు. ఎవరి రూపం వారిది, ఎవరి అందం వారిది. ఈ విధముగా పరస్పర విరుద్ధమైనటువంటి ఆకృతితో వ్యక్తమైనటువంటి జీవుడు భౌతిక శరీరముతో తాదాత్మ్యత చెంది ఈ భౌతిక శరీరమే సత్యము నిత్యము అని భ్రమిస్తూ ఈ భౌతిక ప్రపంచ అనుభవాన్ని అనుభవించేటువంటి వ్యక్తికి ఆయన సహాయం చేస్తున్నాడు దేవుడు. అలా సహాయం చేస్తున్నప్పుడు సహాయం పొందబోయేటువంటి మన యొక్క దృక్పథము ఎలా ఉండాలి అని అంటే, ఎన్ని ఆకృతులు కలిగి ఉన్నా, ఎన్ని రూప కలవడికలు కలిగి ఉన్నా ఏమి ఆ దేవదేవుని యొక్క రూపమే అనేటువంటి దృక్పథము మనం కలిగి ఉండాలి. ఒకటి, ఈ రూపములన్నింటి రూపముల వెనుక ఉండేటువంటిది ఒకే ఒక ఆత్మ, ఒకే ఒక జీవాత్మ. దానికి ఉదాహరణగా మేఘాలు అంటారు, మీరు కళలో ఉన్నప్పుడు, స్వప్నం అనుభవిస్తున్నప్పుడు, స్వప్నంలో అనేక మంది తాల్చబడుతున్నారు, అనేక జంతువులు తాల్చబడుతున్నవి, అనేక వస్తువులు తాల్చబడుతున్నారు. ఈ వ్యక్తులైతేనేమి, జంతువులైతేనేమి, ఈ వస్తువులైతేనేమి ఎక్కడి నుంచి వస్తున్నది? దాని ఉనికి ఎక్కడున్నది అంటే నీలోనే ఉన్నది. నీ అనుభవం కొరకే జంతువులుగా మారుతున్నావు, నీ అనుభవం కొరకే శత్రువుగా మారుతున్నావు, నీ అనుభవం కొరకే మిత్రునిగా మారుతున్నావు, నీ అనుభవం కొరకే ఆనందింపజేసే జంతువుగా మారుతున్నావు, నీ అనుభవం కొరకే భయం కలిగించే జంతువుగా మారుతున్నావు. అంచేత నీ స్వప్నంలో నిందించే వ్యక్తి అయినా, నిన్ను స్నేహించే మనిషి అయినా, నిన్ను భయపెట్టే జంతువైనా, నిన్ను ఆనందంగా చేసే కుర్చీ కుక్క పిల్లైనా ఏదైనా నువ్వు తప్ప నీవేమీ లేవు. అక్కడ నీవే నీ అనుభవం కోసము ఆ ఆకృతులను ధరించావు. అదే విధముగా ఇక్కడ ఆకృతుల భేదము ఆరోపించినప్పటికీ కూడా, భేదయుతమైనటువంటి వ్యక్తీకరణ అనుభవం కొరకు ఉన్నప్పటికీ కూడా ఆత్మనైన నేను ఒకటే అనేటువంటి ఆ ఏకత్వ భావన నీవు కలిగి ఉన్నప్పుడు ఎవరి ఎడల, ఏ స్థితి ఎడల జుగుప్సా భావం కానీ, ద్వేష భావం కానీ, అసూయ భావము కానీ కలగకుండా నీవు జీవించగలిగినప్పుడు భగవంతుని యొక్క సహాయము నీవు భౌతిక పరముగా పొందగలవు. నీ యొక్క భౌతిక జీవితంలో ఏ పరపక్షములు లేకుండా ఆనందమైనటువంటి జీవితాన్ని నీవు జీవించగలవు. ఏ దుఃఖము రాదు, ఏ సమస్య తాకబడదు. ఆ విధమైనటువంటి అవగాహన ఉండాలి అంటారు మేజర్ బాబా. ఎందుకంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడు అంతర్ముఖుడై ఉండేటువంటి ఆ నిజమనుభవాలకు, ఆత్మస్వరూపుడై ఉండేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తికే దగ్గరై ఉంటాడు, సహాయాలు అందిస్తాడు తప్ప తదితర సాధారణ మానవులకి అందుబాటులో ఉండదు. ఆ స్థితి పరమాత్మ స్థితి. కానీ వ్యక్త బ్రహ్మానుభవంలో ఉండేటువంటి అవతార స్థితి కానీ, సత్సంగ స్థితి కానీ ప్రజలందరికీ కూడా వారు వారు ఏ స్థితులలో ఉన్నా, ఏ అనుభవంలో ఉన్నా అందరికీ అందుబాటులో ఉండేటువంటి, అందరికీ సహాయకారి అయినటువంటి భగవంతుని యొక్క నిజ అస్తిత్వ స్థితి, అవతార స్థితి, సద్గురు స్థితి. వారు ఎప్పుడు సహాయం చేస్తున్నాము. మనం ఎందుకు మరి పొందలేకపోతున్నాము? వారి యొక్క సహాయాన్ని మనం ఎందుకు స్వీకరించి ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాము? సుఖాన్ని కోరుకునేటువంటి మనం దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నాము అంటే జీవిత దృక్పథం పట్ల సరైన అవగాహన లేని కారణం చేత మనం ఆయన
సహాయాన్ని స్వీకరించలేకపోతున్నాం. అందుచేత మేనపాప అంటారు, భౌతిక శరీరధారి అయి ఈ పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములను వినియోగించుకుంటూ జీవించేటువంటి ఈ భౌతిక ప్రపంచ జీవితంలో జీవించేటువంటి నీవు భగవంతుని యొక్క సహాయాన్ని నీవు పొందాలి అంటే ఈ ఆకృతులన్నిటికీ ఆధారమైనటువంటి నీ నిజ అస్తిత్వమే కారణమైనటువంటి దృక్పథం కలిగి ఈ రూపములన్నీ ఈ నామరూపములన్నీ కలిగి ఉన్నటువంటి నిజ అస్తిత్వం నీతి అనేటువంటి భావన నీవు కలిగి అనుగుణ్యమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉంటే ఎవరిని ద్వేషించకుండా, ఎవరి పట్ల అసూయ చెందకుండా, అన్యభావము లేకుండా అంత నా రూపమే అనేటువంటి ఆ దృక్పథంతో ఇప్పుడు వేషధారి అయి ఏదో నటన చేయాలనేటువంటి దృక్పథంతో ఏదో ఒక వేషం వేసుకుంటావు, అన్యమైన వేషం వేసుకుంటావు. ఆ వేషాన్ని నువ్వు అర్థంలో దర్శించేటప్పటికీ నీ యథార్థమైనటువంటి వేషం కాదది. ఎవరో శైలాక్ వేషమో, లేదా రాముడి వేషమో, మరో అమ్మవారి వేషమో, ఏదో వేషం వేసుకున్నావు. కానీ ఆ వేషం నీకు అగుపించడం లేదు. ఒక అర్థంలో తీసుకున్నప్పుడు ఆ వేషధారి ఎవరు? నీకంటే అన్యమా? అన్యము కాదే, నీవే వేషం వేసుకున్నావు ఒక అనుభవం కోసం. అదేవిధంగా మనం ఈ ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు, ఈ ప్రపంచ మానవుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు మనకు ఎవరు అన్యము కాదు అనేటువంటి భావనతో మనము జీవించగలిగినప్పుడు భగవంతుని యొక్క సహాయం మనకు పుంఖానుపుంఖములుగా అంటుంది. సూర్య భగవాను నుండి ఆ యొక్క కాంతి, ఆ వెలుతురు, ఆ వేడిని ఏ విధంగా మనం స్వీకరిస్తుంటామో అదేవిధంగా వ్యక్త బ్రహ్మానుభవం కలిగినటువంటి అవతారం నుండి, సద్గురువుల నుండి మనం సహాయాన్ని పొందగలుగుతుంటాము. ఆనందమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలుగుతూ ఉంటుంది. ఈ ఉపాయాన్ని మెహర్ బాబా తెలియజేశారు. అంటే పంచకోశాత్మకమైనటువంటి పంచకోశాంతర్గతమైనటువంటి జీవాత్మ భౌతిక ప్రపంచంలో ఉంటూ భౌతిక శరీరధారి అయి భౌతిక శరీర తాదాత్మ్యతతో భౌతిక ప్రపంచమే సత్యము నిత్యము అని జీవిస్తుండేటువంటి ఈ జీవితానుభవంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషులకు ఈ అండర్స్టాండింగ్ అవగాహన ఇచ్చారు. ఇచ్చి ఈ విధముగా మీరు జీవిస్తున్నట్లయితే భగవంతుని యొక్క సహాయం ద్వారా మీరు సుఖాన్ని, ఆనందాన్ని మీరు పొందగలుగుతారు. ఈ జీవితానుభవంలో మీరు ఏ విధమైనటువంటి జీవితం వాంఛించి జీవించాలనుకుంటారో ఆ విధమైనటువంటి జీవితం మీకు లభిస్తుంది. ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలతో మీరు జీవించాలని మీరు వాంఛిస్తారో అటువంటి జీవితం మీకు అందుబాటులోకి వస్తుంది. ఎందుకంటే అందులో సహాయం చేయడానికి సిద్ధమై అవతార పురుషుడు ఉన్నాడు, సద్గురువులు ఉన్నారు. అలా స్వీకరించలేకపోవడానికి, అటువంటి అనుభవాన్ని పొందలేకపోవడానికి మన దృక్పథమే కారణము. అంచేత బాబా అంటారు, అన్యత్వం ఏదీ లేదు, అన్యభావన విడిచిపెట్టండి. నీవు ఉన్నావు కనుకనే నీకు సంబంధమైన ఈ భౌతిక ప్రపంచం ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి మానవులు అందరూ ఉన్నారు. నీవు తప్ప అన్యమేమీ లేదు. ఆ విధముగా భగవంతుని యొక్క సహాయము, గురువు యొక్క సహాయము నువ్వు ఎప్పుడైతే కోరతావో, తత్సంబంధమైనటువంటి సహాయాన్ని వాంఛిస్తావో వారు ఆశీర్వాద రూపంలో నీకు ఆ సహాయాన్ని అందిస్తారు. నేను ఈ విధమైనటువంటి సహాయాన్ని భగవంతుడి నుండి పొందాలి, ఈ విధమైనటువంటి జీవితం నేను జీవించాలి అని నీవు వాంఛించినప్పుడు, తత్సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నీవు వాంఛించినప్పుడు భగవంతుడు ఆశీర్వదిస్తాడు. తదాస్తు. తత్వమసి, అదే నీవు ఉన్నావు అంటే భగవంతుని యొక్క నిజాస్తిత్వ స్థితి యొక్క వ్యక్తీకరణ కనుక నీవు ఏది కాదు, సర్వము నీవే ఉన్నావు. అంచేత ఇక్కడ ఆశీర్వాదము అదే నీవే ఉన్నావు. తత్వమసి. ఈ ఆశీర్వాదం
మనము జీవితంలో సుఖ సంతోషాలని అనుభవించవచ్చు. ఇక మరొక కోశం ఉన్నది, అది ప్రాణమయ కోశము. ఈ ప్రాణమయ కోశము భౌతిక కోశము మాదిరి బహిర్గతమైనది కాదు, ఇది అంతర్నిహితమైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది. అంచేత కొంచెం సూక్ష్మ అవగాహన కావాలి. మనలో ప్రాణశక్తి ఉన్నది, ఉచ్ఛ్వాస విశ్వాసాలకు సంబంధించినటువంటి ప్రాణశక్తి ఉన్నది. ఈ ప్రాణశక్తి విచిత్రమైనటువంటి రీతిలో మనలో సర్వవ్యాపకమై ఉన్నది. ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నది ఈ ప్రాణశక్తి. ఇది లోనికి ఎలా ప్రవేశిస్తుందో మనకు తెలియదు. మనం లోనికి ప్రవేశించినది బయటకు ఎలా వెళ్తుందో మనకు తెలియదు. కానీ లోనికి ప్రవేశిస్తుంది బాహ్యంగా ఉండేటువంటి గాలి ద్వారా, వాయువు ద్వారా. మనలో బహిర్గతం అవుతుంది మనలో అవసరము లేని అపాన వాయువు ద్వారా, గాలి ద్వారా బహిర్గతం అవుతుంది. అటువంటిప్పుడు మనం చూడండి, ఆయుష్ ముడి, ఆయుష్ సరిపోయి మరణించినటువంటి వ్యక్తి పట్ల ఏమంటాము? ప్రాణం పోయింది అంటాము. మరి అప్పుడే పోయినటువంటి ప్రాణము ఇంతకాలం ఎలా నిలిచి ఉంది? ఇన్ని త్వరాలు ఉన్నదే శరీరంలోనూ. మరి అది బయటకు పోకుండా ఎలా నిలిచి ఉన్నది? అది భగవంతుని యొక్క ప్రేమ. భగవంతుని యొక్క ప్రేమ. ఈ భగవంతుని యొక్క ప్రేమ సృష్టి పట్ల కాదు, వ్యక్తుల పట్ల కాదు, తన పట్ల తనకు ఉండేటువంటి ప్రేమ. తన పట్ల తనకు ఉండేటువంటి ప్రేమ ఆ విధముగా నిలుపు చేస్తుంది. వ్యష్టి అయినటువంటి అనుభవంలో వ్యక్తిగతమైనటువంటి ప్రాణము అనుభవము తీరకుండగా, బయటకు వెళ్ళనివ్వకుండా నిలుపు చేసేటువంటిది దైవీ ప్రేమ. అదే విధముగా మనము నిలిచి ఉండేటువంటి భూమి ఒక గోళం. అనేక గోళములలో, విశ్వములో గల అనేక గోళములలో ఇదొక గోళం, ఈ భూమి. ఈ భూగోళములో జలం అధికంగా ఉన్నది, భూమి తక్కువగా ఉన్నది. భూభాగము కన్నా జలభాగం అధికంగా ఉన్నది. అది ఒక గుండ్రని బంతి మాదిరి ఉన్నది. మనం ఊహించుకుంటే ఈ గుండ్రని బంతి మాదిరిగా ఉండేటువంటి గోడలపై జలం అధికంగా ఉన్నది, ఏమి భూభాగం తక్కువగా ఉన్నది. అటువంటిప్పుడు మరి ఈ భూభాగంలో జలం ఎందుకు ఆశ్రయించదు, ఆక్రమించదు? మనం దూరంగా ఉండేటువంటి సముద్రాన్ని చూస్తే భూమి కన్నా సముద్రం ఎత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఎత్తుగా ఉన్నటువంటి సముద్ర జలం భూమి మీదకి ఎదురు రాదు, రాకుండా నిలుపు చేసేదే చెరియది కట్ట. అదే భగవంతుని యొక్క ప్రేమ. ఆ ప్రేమే నిలుపు చేస్తుంది. అలా నిలుపు చేసేటువంటి ఆ ప్రేమను మనము పొందాలి అంటే, దైవీ ప్రేమను మనం పొందాలి అంటే, ఈ సర్వమును నిర్వహింపజేసేటువంటి ఆ దేవదేవుణ్ణి, అవతార పురుషుణ్ణి మనము ప్రేమించాలి. ఏ విధముగా ప్రేమించాలి? మన ఆత్మకు ఆత్మగా ప్రేమించాలి. మన ఆత్మకు ఆత్మ ఉండేటువంటి భగవంతునిగా మనము ప్రేమించాలి. ఈ ఆత్మకు ఆత్మ ఉండేటువంటి భగవంతుడిని అంతర్నిహితముగా మనం ప్రేమించలేము. అందుకని ఆ దేవదేవుడు మన మధ్యకు వస్తున్నాడు అవతరించి, రూపధారి అయి. ఆ రూపధారి అయినటువంటి ఆ దేవుడిని మనం ప్రేమిస్తున్నాం. ప్రేమ అంటే ఏమిటో తెలుసా? లేదు.
ఆయనకు ప్రార్థన చేస్తున్నాము, ఆయనకు పూర్మాలు వేస్తున్నాము, నేను ఆర్తలు ఇస్తున్నాము, భజనలు చేస్తున్నాము, ఏవో చేస్తున్నాము. ఆ విధంగా మనకు చేతనైన రీతిలో ప్రేమ అనేటువంటి దృక్పథంతో భగవంతుడిని ప్రేమించడం ద్వారా, భగవంతుడిని అర్చించడం ద్వారా, భగవంతుడిని పూజించడం ద్వారా, భగవంతుని ఉపాసించడం ద్వారా మనము భగవత్ ప్రేమానుగ్రహానికి పాత్రలు కాగలుగుతాము. అప్పుడు ఈ ప్రాణము ఎడల ఉండేటువంటి ఆసక్తి, ఈ ప్రాణము ఎడల ఉండేటువంటి లంపటము తొలుగుతుంది. ఎవరో జ్యోతిష్యుడు వస్తాడు, ఏమి భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని అనుకుంటాము. వాడు అంటాడు, కొద్ది కాలంలో నీ ఆయుష్ కూడుతుంది, నువ్వు చనిపోతావు అంటాడు. మరి చనిపోకుండా జీవించే ఉపాయం లేదా అంటే వాడు ఒక ఉపాయం చెప్తాడు. ఏం ఉపాయం? నీ ప్రాణం నిలవాలి అంటే ఆ ప్రాణానికి ఒక ప్రాణం బలియమంటాడు. అంచేత నీ ప్రాణం మీద ఉండేటువంటి ప్రీతి, నీ ప్రాణం మీద ఉండేటువంటి తీపి ఏం చేస్తుంది? మరో ఉపాధిగతమైనటువంటి ప్రాణాన్ని తీసేస్తాం. ఏమి నేను కాదు. అటువంటి దుర్మార్గపు ప్రవృత్తి, క్రౌర్యము, హింసా ప్రవృత్తి లేకుండా మనం రక్షించేది ఆ దైవీ ప్రేమే. ఎప్పుడైతే ఆ దైవీ ప్రేమ మనకు లభిస్తుందో అప్పుడు మన ప్రాణం ఏడవ ప్రీతి లేనిదవుతుంది. ప్రీతి లేనిదై అంచమై ఉంటుందో అప్పుడు ప్రాణమును మనం చక్కగా ఉపయోగించుకోగలుగుతాం. మనం మాట్లాడడానికి ఉపయోగించుకుంటాము, చూడడానికి, వినడానికి, మన పనులన్నీ చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంటాము. మన అనుభవాలన్నిటికీ కూడా అది సహాయంగా ఎలా ఉంటుందో, ప్రాణమై ఎలా ఉంటుందో, సమానమై ఎలా ఉంటుందో, ఉపానమై ఎలా ఉంటుందో, అపానమై ఎలా ఉంటుందో, ఉదాత్తమై ఎలా ఉంటుందో, ఈ విధంగా అన్ని విధమైనటువంటి స్థితులను కూడా ఈ ప్రాణమును వినియోగించుకోగలిగేటువంటి సమర్థత వస్తుంది. ఇక మూడవ కోశం ఉన్నది మానసిక కోశము, మనోమయ కోశము. ఈ మనస్సు యొక్క కోశము, ఈ మనోమయ కోశము అని అంటే సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు అని మనం భౌతికంగా అనుకుంటాము. కానీ వాస్తవానికి ఈ మనోమయ కోశము ఏమిటి అని అంటే అందులో ఉండేటువంటి పదార్థము ఏమిటి? అవ్యక్తముగా ఉండేటువంటి సంస్కారము లేదా సంచిత కర్మ వ్యక్తమై మన యొక్క భౌతిక శరీర సంబంధమైనటువంటి మెదడుకు చేర్చేటువంటి ఒక ఛానల్, ఒక కాలువ. అది మనస్సు, అదే మనోమయ కోశము. ఈ మనోమయ కోశములకు దీన్ని అధిగమించడానికి, దాన్ని వినియోగించుకోవడానికి, మనస్సును ప్రజ్ఞాన రూపముగా మనం దైవానుభవాన్ని పొందడానికి ఒక ఉపాయం తెలియజేశారు మెహర్ బాబా. ఏమిటంటే నీ ఇష్ట దైవము యొక్క నామము, నీ ఇష్ట దైవము యొక్క శక్తివంతమైనటువంటి నామమును ఈ సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సులో ప్రవేశింపజేసి మనస్సునంతా నింపుకొని పునశ్చరణ చేయమంటారు. నీకు రాముడి ఇష్టమైతే రామనామం, కృష్ణుడి ఇష్టమైతే కృష్ణనామం, దేవి ఇష్టమైతే దేవీ నామం, మెహర్ బాబా ఇష్టమైతే మెహర్ బాబా నామం. అటువంటి దైవీ సంబంధమైనటువంటి శక్తివంతమైనటువంటి నామమును సంకల్ప వికల్పాత్మకమైనటువంటి ఆలోచించేటువంటి మనస్సులో ప్రవేశింపజేసి అందులో పునశ్చరణ చేస్తే ఏమవుతుంది? మనసు యొక్క స్వభావం మారిపోతుంది. అంటే చాలాగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క సంస్కారమును, ఈ సచ్చిత కర్మను మెదడుకు చేరకుండా చేస్తుంది, అక్కడికక్కడే రహితం చేసేస్తుంది. ఆ విధముగా సచ్చిత కర్మ ఈ జ్ఞానాగ్ని చేత నశింపబడిపోతుంది. ఇంకా ప్రారంభానుభవములో ధైర్యానుగ్రహానికి
శక్తివంతుడు అవుతావే తప్ప సంస్కారయుతమైనటువంటి కర్మానుభవం జీవించేటువంటి కర్మానుభవాన్ని జీవిస్తూ మరి ఆగామి కర్మలను ప్రోగు చేసుకునేటువంటి వ్యక్తులు కావు. ఆ విధముగా మానసికమైనటువంటి స్థితిని అధిగమించి ఈ మనోమయ కోశమును సహితము నీవు అధిగమించి మనస్సును స్వాధీనపరచుకోగలుగుతాం. ఈ జ్ఞానాన్ని స్వాధీనపరచుకునేటువంటి అవకాశం ఉన్నది దైవీ నామం యొక్క పునశ్చరణ ద్వారా. ఈ విషయం అంతా చెప్పకుండా మన వారి పెద్దలు ఒక నామం చెప్పి దాన్ని జపరూపంలో జపం చేయమనేవారు. మనస్సులో నింపుకుని మనస్సులో నింపుకుని 108 సార్లు లేదా అక్షరాలు జపం చేసినట్లయితే మనసు పరిశుద్ధమవుతుంది. మనసు ద్వారా అంతఃకరణ పరిశుద్ధమవుతుంది. అంతఃకరణ పరిశుద్ధం అవడం అంటే సంచిత కర్మంతా నశించిపోతుంది. ఇంక ప్రారంభంగా అనుభవపడకపోగా ఇంకా ఆగామనేది లేదు. ఇంకా నీకు ఈ జన్మ పరంపరలతో సంబంధం లేనటువంటి మోక్షానుభవము నీవు పొందుతావు అనేటువంటి దృక్పథంతోనే మహాత్ములు అనుభవజ్ఞులు మనకు మన ఇష్టదైవం యొక్క నామమును జపం చేసుకోమని తెలియజేస్తుండేవారు. ఇదే విషయాన్ని మెహర్ బాబా నీ ఇష్టదైవం యొక్క నామమును మనస్సత్వాన్ని పొగిడి స్మరణ చేసుకోమన్నారు. దీని ద్వారా మానసిక చైతన్యానుభవములకు సంబంధించినటువంటి ఈ మానసిక శరీరము మనోమయ కోశము నీవు అధిగమించగలుగుతావు. ఇంకా అత్యంత బలీయమైనటువంటిది విజ్ఞానమయ కోశం. ఈ విజ్ఞానమయ కోశము అంటే పాండిత్యం చదవడం ద్వారా వినడం ద్వారా కొన్ని సిద్ధాంతాలు ఏర్పరచుకుంటాము, కొన్ని నమ్మకాలు ఏర్పరచుకుంటాము, కొన్ని విశ్వాసాలతో జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా మరొక అనుభవంలో ఉన్నటువంటి వ్యక్తి అది కాదయ్యా ఇదంటే నీవు నమ్మలేదు, నమ్మనివ్వదు. దాన్ని మౌఢ్యము అంటారు. ఆ మూఢత్వం దేని కారణంగా వస్తుందంటే ఈ విజ్ఞానమయ సంస్కారాల ద్వారా వస్తుంది. విజ్ఞానమయ కోశము ఆపాదింపజేసేటువంటి ఒక అనుభవము. నేను హిందువునైతే ఇతర మతస్థుల సంబంధమైనటువంటి విశ్వాసాలు నేను నమ్మలేను, నమ్మనివ్వను. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంతే. 4 కాళ్ళు అయ్యేదానికి ఒక కాళ్ళు చెవులతో గట్టిగా పట్టుకున్నావు, చెవులతో కలిసి ఉన్నవి ఆ కాళ్ళని అంచేతగా చెవు పొట్టు వెళ్ళి పెడితే 4వ కాలు బయటకు వస్తుంది. అలాగే ఆ పొట్టు వెళ్ళకూడదు. దీన్ని విజ్ఞానమయ కోశము అని తెలియజేస్తారు. ఈ విజ్ఞానమయ కోశ బంధాల నుండి విడుదలవ్వడానికి మెహర్ బాబా ఒక పాయింట్ తెలియజేశారు. అవతార పురుషుడు దేవదేవుడు మానవులను ఉద్ధరించడానికి యుగ యుగాన అవతరిస్తున్నాడు. అవతరించినటువంటి అవతార పురుషుడు ఆ కాలంలో ఉండేటువంటి మానవుల కొరకు కొన్ని సందేశాలు, కొన్ని ఉపదేశాలు, కొన్ని ప్రవచనాలు, కొన్ని సిద్ధాంతాలు చెప్పు ఉంటాడు. అవి ఆ కాలంలో సంబంధించినటువంటి మానవులకు ఉద్దేశించి చెప్పినటువంటివి. కృష్ణ పరమాత్మ ఉపదేశాడు. ఆ కాలపు మానవునికి అవసరమైనటువంటి రీతిలో సాంఖ్య యోగములను సమన్వయపరిచి భగవద్గీత రూపంలో మానవాళికి అందజేశాడు. అప్పుడుండేటువంటి మానవులు అవతార కాలంలో ఉండేటువంటి మానవులకు ఆ వాక్యములు శిరోధార్యములు, ఆ సందేశం శిరోధార్యములు. ఆ వాక్యములు చదువుతూ సందేశములు స్వీకరించడం ద్వారా తత్సంబంధమైనటువంటి అనుభవంలో తీసుకెళ్ళిపోతుంది. గతంలో తన ఏ విశ్వాసంలో ఉన్నా సరే, ఏ అనుభవంలో ఉన్నా సరే, ఏ మతంలో ఏ సాంప్రదాయంలో ఉన్నప్పటికీ కూడా అది అంత శక్తివంతమైనటువంటిది ఆ సందేశం. అదేవిధంగా ఇప్పుడు యుగావతారుడైనటువంటి మెహర్ బాబా ఇప్పుడు మనందరి కొరకు ఉద్దేశించి ఇచ్చినటువంటి సందేశం అయితేనేమి, ఆదేశములైతేనేమి, ప్రవచనములైతేనేమి, సిద్ధాంతములైతేనేమి మనము జాగ్రత్తగా విని లేదా చదివి అర్థం చేసుకోవడం ద్వారా
బోధకుల నుండి వచ్చినటువంటివి కాదు, ఎవరో పండితుల నుండి వచ్చినటువంటివి కాదు, సాక్షాత్ పరమాత్మ నుండి భగవంతుడి నుండి వ్యక్తమైనటువంటి పవిత్ర వాక్కులు కనుక ఆ వాక్కులకు ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏం చేస్తుంది? మన బంధాలను విడుదల చేస్తుంది. ముఖ్యంగా ఏ బంధాల నుండి విడుదల చేస్తుంది? ఈ మనోమయ కోశ సంబంధమైనటువంటి ఈ బంధాల నుండి విడుదల చేస్తుంది. ఈ వాసన నుండి, ఈ పాండిత్య వాసన నుండి మనల్ని విడుదల చేసి నిజమైనటువంటి ఆనందాన్ని, దైవీ సంబంధమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందానుభూతిని అనుభవింపజేస్తుంది. ఆ అనుభవం అనుభవించేది నీవే సుమా, దేవుడు కాదు. అంచేత ఈ ఆనందమయ కోసం కూడా నీకు సంబంధించినటువంటిదే. అటువంటిప్పుడు నిజమైనటువంటి దైవీ ఆనందం నీవు అనుభవించాలంటే భగవంతుని యొక్క సహాయం నీకు కావాలి. అటువంటి సహాయం నీవు పొందడానికి నీవు భగవంతుని ప్రేమించడం ద్వారా, భగవంతుని ఆరాధన చేయడం ద్వారా ఏమవుతుంది? కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ సంబంధమైనటువంటి ఆనందానుభూతిని నీవు పొందుతావు. నీవు యజమాని ఒక సంస్థను నిర్వహించుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ఆనందానుభూతిని నీవు అనుభవిస్తూ ఉంటావు. ఒక ఉద్యోగ ధర్మ నిర్వహణ నీవు నిర్వర్తిస్తున్నప్పుడు అక్కడ పరిపూర్ణమైనటువంటి దైవీ అనుభవాన్ని, ఆనందాన్ని అక్కడ అనుభవిస్తావు. నీవు ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపారంలో ఏ ఆటంకంలో లేకుండా నీవు చేసినంత కలిసి వస్తుండేటువంటి ఆ స్థితిలో నీవు దైవ్యానందాన్ని అనుభవిస్తూ ఉంటావు. అంచేత జీవితంలో ఏ స్టేషన్లో నీవున్నా, ఏ స్థితిలో, ఏ అనుభవంలో నీవున్నప్పటికీ కూడా ఆ ఆనందాన్ని, ఆ దైవీ ఆనందాన్ని, బ్లిస్ అనుభవింపజేసేదే ఆనందమయ కోశము. ఇది పాక్షికమైనటువంటి ఆనందంలో కావాలి. అది బ్రహ్మానందము, దైవీ ఆనందం అనేటువంటి ఏ పూర్వకానికి వచ్చినప్పుడు ఈ కోశమును సైతము నీవు అధిగమించగలుగుతావు. అప్పుడు ఏ కోశముల యొక్క ఆటంకములు లేనటువంటి, ఏ ఉపాధులు ఆటంకము లేనటువంటి ఆ అనుభవంలో, ఆ నిర్వికల్ప సమాధి యొక్క ఆ దివ్యానుభవంలో నీవు ప్రవేశించి భగవంతుడిపై భగవద్ జీవితాన్ని నీవు జీవించగలుగుతావు. ఈ విధముగా ఒక్కటైనటువంటి ఆత్మ జీవాత్మయై, సూత్రాత్మయై, ప్రత్యేగాత్మయై, పరమాత్మయై నీలో ఉండే ఈ సహాయం అంతా జరుగుతున్నది అని మేర్ బాబా జీవుని గురించి, ఈ జీవ పరిణామముల గురించి తెలియజేస్తూ, ఈ జీవి మానవ ఉపాధిలో వెంటనే సమకూర్చుకొని ఈ పంచకోశములు, ఈ శరీర ప్రాణ మనస్సులు, ఈ యొక్క భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరము వ్యక్తం చేసుకునేటువంటి అనుభవ స్థితిలోనే జీవాత్మ అని తెలియబడుతుంది. ఈ జీవాత్మ పునర్జన్మయుతమైనటువంటి జీవాత్మ. ఈ పునర్జన్మయుతమైనటువంటి జీవాత్మకు ఈ పునర్జన్మలు ఎందుకు కావాలి, ఎందుకు అవసరం వచ్చినవి అని అంటే, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుభవమును పొంది ఆ అనుభవం అధిగమించడానికి ఉద్దేశించి ఈ జన్మలన్నీ ఉద్దేశింపబడ్డాయి. అంచేత 84 లక్షల పునర్జన్మలు అని చెప్పబడుతుంది. అంటే జీవాత్మ ఉపాధి తీసుకుని, మానవ ఉపాధి తీసుకుని 84 లక్షల జన్మల ద్వారా తన నిజగమ్యాన్ని చేరుతుంది అని తెలియజేస్తూ ఉంటాను. చైతన్యం యొక్క పరిణామము, చైతన్యం యొక్క వికాసాన్ని తెలియజేస్తూ మెహర్ బాబా, చైతన్యము పరిపూర్తి చెంది ఉండేటువంటి మానవ ఉపాధి ధరించినటువంటి ఆత్మ ఎన్ని జన్మలన్నా మానవ శరీరమే ధరిస్తుంది తప్ప ఇక వెనుక విడిచి వచ్చినటువంటి జంతు ఉపాధులలో ప్రవేశించదు. ఆ ఆత్మ జంతు ఉపాధులను తీసుకోదు అని స్పష్టపరిచారు. మరి శాస్త్రంలో జంతు ఉపాధులు తీసుకున్నట్లుగాను చెబుతారు. మరి వాటి సంగతి ఏమిటి అంటే, జంతు ఉపాధి ఆత్మ తీసుకోదు, ఆ జంతు సంబంధమైనటువంటి స్వభావము కలిగి మానవ ఉపాధిలోనే జీవిస్తుంది ఆత్మ అంటారు మెహర్ బాబా. సంబంధమైనటువంటి ఆ జంతు స్వభావము కలిగి జీవిస్తాడే కానీ మానవుడు జంతు ఉపాధిని ధరించి జీవించవలసినటువంటి అవసరం లేదు. ఒక్కసారి ఆత్మ మానవ శరీరం ధరించింది అంటే ఇంక
వెనుక జన్మలకు వెళ్ళవలసినటువంటి పని లేదు. అంచేత ఇక మనము మానవులపై నిజమైనటువంటి మానవత్వాన్ని మనలో వ్యక్తం చేసుకొని ఈ మానవత్వమైన వ్యక్తీకరణ ద్వారా సర్వ మానవుడు తన ఉపాధి సంబంధమైనటువంటిదే, తన ఆత్మ సంబంధమైనటువంటి దృక్పథము కలిగి తాను జీవిస్తున్నప్పుడు మానవుడు దేవుడిగా మారుతున్నాడు. ఈ మానవుడు దేవుడిగా మారినప్పుడు దేవుని యొక్క జీవితానుభవాన్ని జీవింపజేసేటువంటి చైతన్యం యొక్క తరతమ భేదాలను తెలియజేశారు మెహర్ బాబా. ఈ చైతన్య భూమికల యొక్క తరతమ భేదాలని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, భౌతిక ప్రపంచానుభవం కలిగి భౌతిక చైతన్య దారుణమై ఉంటాము. ఇక సూక్ష్మ ప్రపంచానుభవాన్ని కలిగి సూక్ష్మ చైతన్యానుభవంలో ఉంటాము. మానసిక ప్రపంచానుభవంలో మానసిక చైతన్యానుభవంలో మనం జీవిస్తూ ఉంటాము. ఇవి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే, మనమంతా భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాము. భౌతిక చైతన్య యుతులమై భౌతిక శరీరాన్ని ఆశ్రయించుకుని జీవిస్తున్నాము. అటువంటి మనము సూక్ష్మ చైతన్యానుభవంలో సూక్ష్మ ప్రపంచానుభవాన్ని అనుభవించాలంటే ఇవి లేకుండా పోవాలా అంటే ఇవి లేకుండా పోవు. భౌతిక శరీరం ఉంటూనే ఉంటుంది. భౌతిక శరీరం ద్వారానే జీవిస్తూనే ఉన్నాము. కానీ అనుభవం మాత్రము మారిపోతుంది. మారిన అనుభవము సూక్ష్మ చైతన్యంలో ఎలాగ వ్యవహరిస్తాం మనము? ఇప్పుడు ఉదాహరణ చెప్పారు మెహర్ బాబా. భౌతిక ఉపాధిలో ఉన్నప్పుడు అనేక పువ్వులు ఉన్నప్పుడు ఇది చామంతి పువ్వు, ఇది గులాబీ పువ్వు, ఇది మల్లె పువ్వు, ఇది మరో పువ్వు అని చెప్తాము భౌతిక ఉపాధిని పురస్కరించుకుంటే. అదే వ్యక్తి సూక్ష్మ చైతన్యంలో ప్రవేశించినప్పుడు ఇంకా పుష్పముల యొక్క వ్యక్తీకరణతో, పుష్పముల యొక్క రూపములతో, నామములతో నిమిత్తము లేకుండా ఈ పుష్పముల యొక్క వ్యక్తీకరణకు ఏ పుష్పత్వం ఆధారమైనదో ఆ పుష్పత్వమే సత్యము. మల్లె పువ్వులను పుష్పత్వం ఉన్నది, గులాబీ పువ్వు ఎందు పుష్పత్వం ఉన్నది. అంచేత ఇంకా ఈ భేదభావం ఉండదు. ఒకటి ఇష్టమని కానీ మరొకటి అయిష్టమని కానీ మనకు ఉండదు. అదేవిధంగా అనేకములుగా వ్యక్తమైనటువంటి పుష్పములలో ఒక్కటైనటువంటి పుష్పత్వము ఏదైతే ఉన్నదో ఆ పుష్పత్వాన్ని మనం గుర్తిస్తూ మేము ఏ భేదము లేకుండా మన మానవులంతలో ఒకటే అయినటువంటి మానవ ఉపాధిలో ఉండేటువంటిది ఒకే ప్రాణమని ఏమి జన్మత వేరువేరు కుటుంబాల్లో, వేరువేరు కులాల్లో, వేరువేరు దేశాల్లో మనం జన్మించినప్పటికీ కూడా మనం అందరం మానవులమేనని, మానవత్వమే నా ప్రధాన లక్ష్యమని, ఆ ప్రాణమే దృక్పథంతో పెరిగి మనం జీవిస్తున్నప్పుడు సూక్ష్మ చైతన్యానుభవంలో ఉన్నామని తెలుసుకోవచ్చు. ఇక అదే వ్యక్తి మానసిక చైతన్యానుభవంలోకి వెళ్ళేటప్పటికీ ఫీలింగ్ ఆస్పెక్ట్ వస్తుంది. ఫీల్ అవుతాం అంటే ఒక చెట్టు నుండి పుష్పము తెంచినప్పుడు ఏమి అది ఎలా ఫీల్ అవుతుందో మనకు తెలియదు, అది ఎంత బాధపడుతుందో మనకు తెలియదు, అయినా తెంచేస్తాం. కానీ మానసిక చైతన్యానుభవంలో ఉంటే ఆ బాధానుభవం మనకు తెలుస్తుంది. మన ఎదురుగా ఎవరైనా ఒక వ్యక్తి పుష్పమును తెంచినట్లయితే మన హృదయం తెంచినంత బాధానుభవం మనం అనుభవించగలుగుతాం. అంటే దీనిని క్రమముగా ఎలా వస్తుందంటే మానసిక దృక్పథములో భేదము లేకుండా మనం జీవించగలిగినప్పుడు. నా మతము అంటాం. నా మతం అంటే నా మనస్సు యొక్క దృక్పథంతో కూడినటువంటి నా యొక్క సిద్ధాంతము, నా మతము. అంటే ఎవరికి అనుభవానికి అవసరమైనటువంటి వారి వారి మతం అన్నది, వారి వారి సిద్ధాంతం అన్నది. అంచేత ఎవరి ఏ సిద్ధాంతమైనా, ఎవరిది ఏ మతమైనా, ఎవరిది ఏ భావనైనా కేవలము ఆ ఉపాధిలో ఉండేటువంటి దేవుడు అనుభవం కొరకు వ్యక్తమైనటువంటి స్థితే తప్ప అది సత్యము కాదు, నిత్యము కాదు అనేటువంటి భావనతో అందరి అభిప్రాయములను గౌరవిస్తూ
అందరి సలహాలను వింటూ మనకు అవసరమైనది ఏదో మనం స్వీకరిస్తూ వాడికి అవసరమైనది మనం అందిస్తూ మనం జీవించినట్లయితే మానసిక చైతన్యానుభవంలో మనము ఉన్నవాళ్ళం అవుతాము. మెహర్ బాబా తత్వము సిద్ధాంతము మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే భగవంతుని యొక్క ఏకత్వ స్థితిని పురస్కరించుకుని మానవులందరూ కూడా ఏకత్వానుభవము ద్వారానే భగవంతుని చేరాలనేది మనకు గోచరిస్తుంటుంది. భిన్న భిన్న దృక్పథాలు కలిగి ఉన్నప్పటికీ ఆ భిన్న భిన్న దృక్పథాలు ఎందుకో కృష్ణ అంటే అనుభవం కొరకే వ్యక్తమైనవి కానీ అవి సత్యములు కావు అనేటువంటి దృక్పథములతో ప్రతి వ్యక్తి యొక్క భావనను మనం గౌరవిస్తూ ఉండాలి. మన కుటుంబంలో 10 మంది ఉంటాము, కుటుంబ సభ్యులు 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కలిగి ఉండేటువంటి కుటుంబంలో ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి, ఒకరి భావన మరొకరు గౌరవించుకోవాలి. అలా గౌరవయుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు మన మనస్సు యొక్క సిద్ధాంతాన్ని మన మతము అధిగమించినటువంటి వాళ్ళ అవుతాము. అప్పుడు మానసిక చైతన్యానుభవంలో మనం ప్రవేశించకూడదు. ఎప్పుడైతే పరిమితమైనటువంటి మనసును అధిగమించామో ఆ పరిమితమైనటువంటి ప్రజ్ఞ వ్యక్తమవుతుంది. ఈ మనసు స్థానే ప్రజ్ఞ వ్యక్తమవుతుంది. ఈ ప్రజ్ఞ ఏమిటి? బ్రహ్మానుభవాన్ని ఇచ్చేది. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తుంది మహావాక్యం. అటువంటి బ్రహ్మానుభవాన్ని ఇచ్చేటువంటి ప్రజ్ఞ చూడమై మనం జీవిస్తున్నప్పుడు అంతా బ్రహ్మమే, సర్వం కలిగినం బ్రహ్మ. ఆ విధముగా బాబా మనం జీవించి జీవితానుభవం పరిపూర్తి అయిందని తెలుసుకొని మనము చొక్కా నలిగిపోయినప్పుడు తీసి బయట ఎలా పెడతామో అదే విధముగా ఎరుకతో ఈ బంధించేటువంటి ఈ పంచకోశములు లేదా పంచేంద్రియములు పంచ జ్ఞాన కర్మేంద్రియములు కలిగి ఉండేటువంటి ఉపాధిని కాస్త తీసి బయట పెట్టేస్తాము. ఎరుకతో భగవంతునితో ఒకటై ఉండగలుగుతాం. ఈ విధంగా మెహర్ బాబా తన యొక్క ఆధ్యాత్మిక తత్వ నిరూపణలో మనందరికీ సహాయం చేసేటువంటి భగవంతుని యొక్క సహాయాన్ని మనం స్వీకరించడానికి అవసరమైనటువంటి రీతిలో భగవంతుని యొక్క దశావస్థలు అనేటువంటి సిద్ధాంతాన్ని నిరూపణ చేశాం. అదే మన ఎన్నుకుండేటువంటి భగవంతుని దశావస్థలు అనేటువంటి చార్ట్ యొక్క ఉద్దేశం. బాబా అంటారు, భగవంతుడిని ప్రేమించండి, భగవద్ అనుగ్రహాన్ని పొందండి. భగవంతుడిని ప్రేమించడానికి అవసరముగా పాక్షికమైనటువంటి మన భావనను విడిచి సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఏకత్వ భావనను కలిగి ఉండండి. ఏకత్వ భావన మనం కలిగి ఉన్నప్పుడు ఒక్కడైనటువంటి దేవుడు, ఆయన ఎవరైనా రాముడు అనండి, యేసుక్రీస్తు అనండి, ముహమ్మద్ అనండి, అల్లా అనండి, ఎవరన్నా ఆ ఒక్కడైనటువంటి దేవుని నుండి